విపత్తులు, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి క్యాజువాలిటీలో ఎలా వైద్యం అందించాలి అనే దానిపై నేడు మాక్ డ్రిల్ నిర్వహించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్రావు తెలిపారు. జీజీహెచ్ క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ సర్వీసులు అందించేందుకు ప్రమాదం బారిన పడి అంబులెన్స్లో వచ్చినటువంటి పేషెంట్లకు వైద్యం అందించే ప్రక్రియపైనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తు, ప్రమాదాలు జరిగిన సమయంలో అంబులెన్స్లో వచ్చే పేషెంట్లను 4 రకాల కేటగిరీలుగా విభజించామని, రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్గా ఏర్పాటు చేసి ప్రధానంగా రెడ్ జోన్లో ఉన్నటువంటి పేషెంట్కు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, గ్రీన్ జోన్లో ఉన్నవారికి ద్వితీయ ప్రాధాన్యత, ఎల్లో జోన్లో ఉన్నవారు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించి వివిధ వైద్యాధికారుల టీములు పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. బ్లాక్ జోన్ అంటే మృతి చెందినట్లు లెక్క అన్నారు. అందుకోసం ఈ మాక్ డ్రిల్ నిర్వహించి ముందస్తుగా వైద్యులకు వైద్య బృందాన్ని అలర్ట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ఓ మాధవీలత, ఏవో అద్దయ్య, ఆర్థో హెచ్ఓడి డాక్టర్ మస్తాన్ వలి, ఇతర వైద్య బృందం పాల్గొన్నారు. మాస్ క్యాజువాలిటీ మాక్ డ్రిల్ అనేది మేము నిర్వర్తించాము ఇక్కడ. అంటే ఒకేసారి ఏదైనా యాక్సిడెంట్లో కానీ, ఒక బస్సు బోల్తా పడ్డం కానీ, కొల్యూషన్ కానీ వచ్చినప్పుడు పేషెంట్లు రష్ అవుతుంటారు. అప్పుడు ఒకరినొకరు అవగాహన లేకుండా కన్ఫ్యూజన్ పోయి అసలు ఏ పేషెంట్కి ఏం చేయాలా అనేదంతా ఆ యొక్క అవగాహన కోసం మేము ఈ డ్రిల్ నిర్వహిస్తుంటాము. దీంట్లో 3 కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లాక్ అనేది. బ్లాక్ అంటే డెడ్ అయిన వాళ్ళు. తర్వాత సివియరిటీని బట్టి రెడ్ ఇస్తాము, కొంచెం లెస్ సివియర్ ఉంటే గ్రీన్ కలర్ అని కోడ్ ఇస్తాము. దాన్ని బట్టి మేము అటెండ్ అవుతుంటాము. పేషెంట్లు కూడా ఎవరైనా వాళ్ళ అటెండర్స్ వచ్చినప్పుడు గ్రీన్ అంటే మేమేం పర్వాలేదులేమా అని చెప్తుంటాము, రెడ్ అంటే ఇంకా టైం పట్టుద్ది అని చెప్తుంటాం. అండ్ అదేవిధంగా మా డాక్టర్లను, ఇక్కడ పనిచేసే డ్యూటీ డాక్టర్లు కానీ, జూనియర్ డాక్టర్స్ కానీ మేము ఎక్కువ అటెన్షన్ రెడ్కి ఇవ్వాలని చెప్తుంటాం. రెడ్కి ఇచ్చేసి వాళ్ళకు అంబు బ్యాగ్ ఇంటిబేషన్ అయితేనేమి, వాళ్ళు కోమాలో ఉంటారు, అన్కాన్షియస్గా ఉంటారు, వాళ్ళనంతా రెడ్లో పెడతాము. వాళ్ళని ఏ విధంగా బయటపడేయాలా, ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాలా, అనెస్థీషియా టీము, ఫిజిషియన్ టీము, ఆర్థోపెడిక్స్ టీము వీళ్ళంతా కూడగలుపుకొని ఒక చోటుకు వచ్చి మేము ఈ డ్రిల్ నిర్వర్తించడం జరిగింది. దీనికి మాకు ఫ్యూచర్లో ఏదైనా వచ్చినా కూడా మేము అంతా కట్టుదిడ్డంగా రెడీగా ఉన్నామని చెప్పడానికే మాకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ యొక్క మాస్ క్యాజువాలిటీ మాక్ డ్రిల్ అనేది అసలుకి సడన్గా డిజాస్టర్స్ వచ్చినప్పుడు, అనుకోకుండా మాస్ యాక్సిడెంట్స్, తర్వాత కెలామిటీస్ లైక్ సైక్లోను, తర్వాత ఇట్లా మన భూకంపాలు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు అప్పుడు మనం ఎలా ప్లాన్ చేయాలి అనే దానికోసం ఒక అవగాహన కోసము మా యొక్క క్యాజువాలిటీలో ఇక్కడ మాకు మా సూపరింటెండెంట్ గారు, తర్వాత మా ఆర్ఎంఏ మేడం గారు, మా డిస్ట్రిక్ట్ ఆయన కలెక్టర్ గారు, సో వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క డ్రిల్ నిర్వహించడం జరిగింది. సో మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఫస్ట్ అసలుకి ఈ కేసు వచ్చినప్పుడు ఎలా స్టార్టింగ్ నుంచి కింద అంబులెన్స్ నుంచి ఎలా స్టార్ట్ చేస్తామనేది అండ్ పేషెంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేదాకా ప్రొసీజర్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటూ వచ్చాము. సో ఫస్ట్ సార్ చెప్పినట్టు రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఎల్లో జోన్ అండ్ బ్లాక్, ఈ 4 ప్రయారిటీ వచ్చి రెడ్ అంటే వాళ్ళు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్లో ఉంటారు, ఫస్ట్ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎల్లో జోన్ అంటే కొంచెం వాళ్ళకి ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా ట్రీట్మెంట్ చేసినా ప్రాబ్లం ఉండదు. అలాగే గ్రీన్ జోన్ వాళ్ళకి సాటిస్ఫైడ్ అనమాట, అంటే నడిచి వచ్చేవాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు, ఎల్లో జోన్, రెడ్ జోన్ స్ట్రెచర్ మీద వస్తారు. సో బ్లాక్ అంటే దాన్ని ఇంకా ఆల్రెడీ డెత్ డిక్లేర్ చేసి ఉంటారు అనమాట. సో ఇవి అన్నిటికీ అవగాహన కల్పించడానికి కోసం క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు, అలాగే జూనియర్ డాక్టర్స్, పీజీస్ అందరినీ ఒక అవగాహన చేసి ఏదొచ్చినా సరే ఇక్కడ మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి మా యొక్క సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇది ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి, ఆర్మీ మేడం గారికి, మా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సారు,
ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండడం కోసం మాస్ క్యాజువాలిటీకి సూపరింటెండెంట్ సార్ ఆధ్వర్యంలో, అడ్మినిస్ట్రేటర్ సారు అందరి ఆధ్వర్యంలో మనము ఇది నిర్వహించడం జరిగింది. దీనికి మనం ముందుగానే ట్రయల్స్ ఒక 2 days నుంచి చేస్తున్నాము. మన ఎనస్థీషియా హెచ్ఓడి జయసుందరం గారు దీన్ని ఎలా చేయాలి అనేది కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఇచ్చారు. 2 days నుంచి ట్రైనింగ్ ఇచ్చారు అందరికీ. సో రేపు ఎప్పుడైనా మాస్ క్యాజువాలిటీ వస్తే మనం పేషెంట్ ఇందాక ఆర్థోపెడిషియన్ చెప్పినట్టు పేషెంట్ సివియారిటీని బట్టి మనం డివైడ్ చేసేసుకొని మోస్ట్ సివియర్ కేసెస్ రెడ్ జోన్లో ఉన్న కేసెస్ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎల్లో జోన్ కేసెస్ ఒక 10 minutes 15 minutes అయినా పర్వాలేదు. ఆ రకంగా మనం కేటగిరీ చేసుకొని ఫస్ట్ రెడ్ జోన్ వాటికి మనం ఇస్తున్నట్టు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా మనము ఒక మాక్ డ్రిల్ చేస్తున్నాము. ఒక ఆర్టిఫిషియల్గా ఒక ఇన్సిడెంట్ని క్రియేట్ చేసుకొని అలా చేస్తాము. ఇప్పుడు మన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక బస్సు వచ్చి ఆటోను గుద్దితే మనకి వెంటనే సమాచారం అక్కడి నుంచి రాగానే క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్లో అందరినీ అలర్ట్ చేస్తారు. ఎల్లో కోడ్ ఆరెంజ్ అని. సో దాన్ని బట్టి వెంటనే డాక్టర్స్ అందరూ కోడ్ ఆరెంజ్ ప్రకారం అందరూ గ్యాదర్ అయ్యి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.